ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్ రా. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్టే తినా. All right. So hello guys, welcome again. సో ఈ ఫోన్ ఉంది కదా, చూస్తాం. ఇది కనిపిస్తుందా? ఇదైతే ఛార్జింగ్ అవుతుంది. ఇది వచ్చేసి సామ్సంగ్ A50 మొబైల్ అనమాట. మీకు స్క్రీన్లో చూపిస్తాను. సో అది డిస్ప్లే పోయింది చాలా రోజుల నుంచి. సో దాన్ని ఏపీఐకి మనం పోతున్నాం. సో మన దగ్గర బడ్జెట్ వచ్చేసి ఇంత ఉంది. ఏంటంటే ఒక 1500 పెట్టుకొని వచ్చాను. ఒక 500 ఒక 100 రూపీస్ పెట్రోల్ కొట్టించుకుందాం. అండ్ ఈ 1400లో మనం ఆ ఫోన్ రిపేర్ అవుతుందా లేదా చూద్దాం. అవుతుంది మ్యాక్స్, ఎందుకంటే దానికి ఇన్బిల్ట్ ఫింగర్ ప్రింట్ లేదు. అండ్ ఇంకొచ్చేసి నార్మల్ డిస్ప్లేనే కాబట్టి సో అంత హార్డ్ ఏమి ఉండదు, ఈజీగానే అయిపోతుంది. సో ఇప్పుడు మనం వెళ్ళేది కోటిలో వెళ్ళేసి ఆ డిస్ప్లే కాస్ట్ ఎంత అవుద్ది, ఎంతలో అవుతుంది అనేది చూసి అది చేయించుకొని వస్తాం. సో ఈరోజు అది ఫుల్ వ్లాగ్ అనమాట. లెట్స్ గో. ఓకే. मजा आया. Take a trip to Brazil. Oh, calm down. ఆల్రెడీ వీఆర్ అట్ ద లొకేషన్ గుజరాత్ గల్లీ. పైసలు తీసుకున్నాం ఫస్ట్, అండ్ ఫోన్ తీసుకుందాం. ఎక్కిందా ఎక్కలేదు ఛార్జింగ్. ఏంటంటే కొంచెం మన ఛార్జింగ్ ఉంటే టెస్టింగ్ చేసేటప్పుడు ఈజీగా అయిపోద్ది అన్నమాట. అదే ఫోన్ అవి వేరే ఫోన్ తీసుకున్నా కానీ దాని సిమ్స్ ఇంకా యాక్టివేట్ అయితే లేవు. కానీ డిక్సీలో తీసుకున్నా. మన బండి అవుతుంది. పోలీసులు వస్తారు, అన్ని బండ్లు ఎత్తుకెళ్తారు అన్నమాట. మార్కెట్లో ఊరికే ట్రాఫిక్ జామ్ అవుతుంది. చూడండి ఎన్ని గణం బండ్లు ఉన్నాయి చూడండి. మన బండి అయితే సరిగ్గా ఉంది. అదే ఏం కాదనుకున్నా, స్టిల్ ఇక్కడ ఉండాలి. ఇంత దూరం రాడనుకుంటున్నాను, అక్కడనే తిప్పుకొని వెళ్ళిపోతున్నాడు చూడండి. రైట్ అక్కడనే తిప్పుకుంటున్నాడు. సో ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోవచ్చు సేఫ్. సో టోటల్ ఫోన్ వచ్చేసి 1200 రూపీస్ అన్నమాట. డిస్ప్లే ఒకటి, ఎల్ఈడి ఒకటి, ఎల్సీడీ ఒకటి ఉంటుంది. సో ఎల్సీడీ మనకి ఎక్కువ కాస్ట్ ఉంటుంది, ఎల్ఈడి అంటే జస్ట్ నార్మల్గా తక్కువనే ఉంటుంది. చూద్దాం ఎట్లా చేస్తాడో. సంక్రాంతి అదే చేపించుకున్నాక ఇంటికి ఫోన్ చేసి పోవాలి. మసాలా, ఎర్ర కారం, నిమ్మ సోడా. ఈ కెమెరా గ్లాస్ ఒకటి వేయించినాం, అండ్ డిస్ప్లే కూడా ఒకటి వేయించినాం. చూడండి వర్క్ మాత్రం నీట్గానే చేసినాం. మొత్తం ఓవరాల్ 1200 రూపీస్ అయిపోయింది.
తక్కువనే అయింది, చాలా తక్కువ. ఎందుకంటే ఇది ఎల్సీడీ కాబట్టి. ఎల్ఈడి అయితే మనకి ఎల్ఈడి అయితే తక్కువ, ఎల్సీడీ అయితే ఎక్కువ. 1200 రూపీస్ ఇద్దాం, 2 రోజులు వస్తుంది. దీనికి ఆల్రెడీ ఒకసారి సెకండ్ టైం అనమాట ఇది డిస్ప్లే చేంజ్ చేద్దాం. దీన్ని ఛార్జింగ్ పెడదాం, పౌచ్ పడేసి పెట్టేసి ఇంటికి లోపు ఎక్కితే సరిపోద్ది మనకి. లెట్స్ గో హోమ్. సో ఫైనల్లీ డిస్ప్లే అయితే అయిపోయింది అనమాట. మొత్తం కాస్ట్ వచ్చేసి ఓవరాల్ మనకి 1200 రూపీస్ అయింది. ప్లస్ ఈ బ్యాక్ గ్లాస్ కూడా ఇప్పించినాం, దీనికి ఫ్రీ అనమాట మనకు తెలిసినట్టే. సో మీకు లొకేషన్ మనకు కావాలంటే నా ఫస్ట్ వీడియో ఉంది యూట్యూబ్లో, ఇంకా చాలా వీడియోస్ ఉండే, ఆ వీడియోస్ అన్ని తీసేసి సో సేమ్ అలాంటి వీడియోలో ఇంకోటి పెట్టినా అనమాట. సేమ్ అదే లొకేషన్, కాకపోతే అక్కడ రాకేష్ అన్న ఉంటారు, మీకు చూపిస్తాను లొకేషన్, అది కూడా ఫాలో అయిపోండి. ఒక పెట్రోల్ ఛార్జెస్ ఒక 100 రూపీస్ ప్లస్ ఫోన్ మొత్తం కలిపి ఒక 1200లో మనకి ఎల్ఈడి డిస్ప్లే వచ్చేసింది. సో వర్క్ అయితే బాగా అయిపోయింది, చాలా నీట్గా అయిపోయింది. మనకి నార్మల్గా మొబైల్ షాప్లో తీసుకుంటే వాడు అట్లీస్ట్ 2000 చెప్తాడు, మనం ఎంత బార్గెన్ చేసినా కానీ లాస్ట్ 2000 వరకు వస్తాడు వాడు. కానీ మార్కెట్లో మనకి డైరెక్ట్ జస్ట్ విత్ ఛార్జెస్ కలిపి మొత్తం 1200 అయిపోయింది. వేసినందుకు ఒక 200 తీసుకొని ఉంటే డిస్ప్లే ఒక 1000 రూపీస్లో వచ్చేసింది మనకి. చూసారు కదా ఇంత చీప్ ఉంటుంది అక్కడ. సో మనం నడిపించుకుంటే నడుస్తాయి, అంత మరీ చీప్ అండ్ లో క్వాలిటీ అంటే మీడియం, అటు మరీ ఎక్కువ కాదు అటు మరీ తక్కువ కాదు. సో ఈ మొబైల్ సామ్సంగ్ A50, వెనకాల గ్లాస్ కూడా పోయింది, ఒకసారి చూద్దాం కెమెరా ఎలా వస్తుందో. నాట్ బ్యాడ్, మేబీ కెమెరా క్వాలిటీ ఏమైనా తగ్గిందేమో అనుకుంటాను, చూడండి ఎలా వస్తుందో. కానీ ఫ్రంట్ ఓకే సరిపోతుంది నన్నైతే. ఏంటో మరి కెమెరా మొత్తం బ్లర్లో వస్తుంది, కానీ ఇది ముందు నుంచే ఉండే, సో ఇప్పుడున్న ఇష్యూ కాదు కాబట్టి. సో మన ఈరోజు పార్ట్ ఏంటంటే ఓన్లీ డిస్ప్లేనే చేయించినాం, దానికి 1200 రూపీస్ చాలా తక్కువ అయిపోయింది. కానీ ఇన్బిల్ట్ ఫింగర్ ప్రింట్ ఉంటే మాత్రం జర కాస్ట్ లేదు. ఇన్బిల్ట్ ఫింగర్ ప్రింట్ ఉంటే ఒక 2000 నుంచి 4000 వరకు కూడా అవ్వచ్చు. సైడ్ ఫింగర్ ప్రింట్ ఉంటే మాత్రం మీకు చాలా చీప్లో అయిపోద్ది, ఎందుకంటే ఇన్బిల్ట్ వచ్చేవే కాస్ట్లీ వస్తాయి. నార్మల్ మనం షాప్లో అడిగితే వాడు చెప్పేది 15,000 నుంచి 11,000 ఈజీగా చెప్తారు ఓన్లీ ఇన్బిల్ట్ ఫింగర్ ప్రింట్ ఉంటే. కానీ ఏది నార్మల్ డిస్ప్లే అయితే మాత్రం మనకి అరౌండ్ ఒక 4000 నుంచి 5000 వరకు వచ్చేస్తుంది, అది మార్కెట్లో. బయట నార్మల్ ఇన్బిల్ట్ లేదా సైడ్కి ఉంది లేదా బ్యాక్ ఉంది ఫింగర్ ప్రింట్ అంటే యు ఆర్ లక్కీ, తొందరగా అయిపోతుంది. ఇంకా కర్వ్ డిస్ప్లే కూడా కొంచెం కాస్ట్లీ ఉంటుంది అన్నమాట మనకి, ఎందుకంటే అవి కొంచెం డిఫరెంట్ డిస్ప్లేస్ కాబట్టి. సో దానికి మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అంతా వేరు ఉంటుంది. ఎనీవే ఇదైతే లొకేషన్ వచ్చేసి కోటిలో గుజరాత్ గల్లీ, మీకు లొకేషన్ పెట్టేస్తాను. అక్కడ వెళ్ళి గుజరాత్ గల్లీ అంటే ఎవరైనా చెప్పేసారు, అక్కడ మీరు ఎవరిని పట్టుకున్నా ఓకే, కానీ జెన్యూన్ ఉన్న వాళ్ళని పట్టుకోండి. 2-3 షాపులు అడగండి, 2-3 షాపులని వెరిఫై చేయండి, అప్పుడు మాత్రమే తీసుకోండి.